right? Grandest number 12 and let us go with the first question here. The first question, if the base of a triangle is 0.5 times the length of a rectangle, breadth of a rectangle is 90 centimeters and the area of triangle is 7 by 9 times the area of rectangle, then what is the height of a rectangle అంటున్నాడు. First thing, what is the area of triangle formula? We can say half into base into height. అండ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏమని చెప్పొచ్చు 7/9 ఇంటూ ఏమని చెప్పొచ్చు అండి ఎల్ ఇంటూ బి. మనకు ఆల్రెడీ ఇక్కడ బేస్ అనేది లెంత్కి ఎన్ని టైమ్స్ అండి 0.5. 0.5 అంటే హాఫ్ అని చెప్పొచ్చా, అంటే హాఫ్ ఇంటూ బేస్ ప్లేస్లో హాఫ్ ఇంటూ లెంత్ అని రాయొచ్చు కదా, ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 7/9 ఇంటూ ఎల్ ఇంటూ బ్రెడ్త్ ఎంత అండి 90 సెంటీమీటర్స్. సో ఎల్ఎల్ గెట్ క్యాన్సల్ మా. Okay, 9 any times any 10 times. So h is equals to 4 into 7 28 into 10 280. Option B is the answer. Next question. Question number 32. A student calculated profit of 20% on selling price instead of cost price. Find the actual profit percentage. Okay, profit ఎంత పర్సెంట్ అండి 20%. 20% ఈక్వల్స్ టు ఫ్రాక్షన్ ఎంత అని చెప్పొచ్చు 1/5. సో ఈ 1 ఏమవుతుందండి ప్రాఫిట్. జనరల్గా ఈ సిపి అవ్వాలి, కానీ ఇక్కడ దేనిపైన క్యాలిక్యులేట్ చేశారట ఎస్పి పైన, కాబట్టి ఇది ఏమవుతుంది ఎస్పి. ఇప్పుడు ఎస్పి అనేది 5 అవుతుంది, ప్రాఫిట్ ఎంత వచ్చింది 5 రూపీస్కి అమ్మితే 1 రూపీ వచ్చింది, అంటే ప్రాఫిట్ 1 ఉన్నప్పుడు సిపి ఎంత ఉండాలి 4. ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని అడిగితే ప్రాఫిట్ 1 రూపీ ఎవరిపైన అండి 4 into 100. 1/4 ఎంత పర్సెంట్ అయింది 25% is the actual profit. Option D is the answer. Next question. Question number 33. A 126 meters long train crosses a pole in 6 seconds. In how much time will it cross a 210 meters long platform? First case లో the train is going to cross which one అండి 4. అప్పుడు డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్కే ఈక్వల్ అవుతుంది కదా, అంటే 126 మీటర్స్ క్రాస్ చేయడానికి ఎన్ని సెకండ్స్ పట్టింది 6 seconds అయితే now this time train is going to cross a platform. Whenever the train is going to cross a platform, distance will become train length plus platform length. Sum of these two ఎంత అని చెప్పొచ్చు అండి 336 meters. మీరు ఇక్కడ నుంచి ఇక్కడ చెక్ చేసుకుంటే ఎన్ని టైమ్స్ అండి 21 టైమ్స్, నథింగ్ బట్ బై 21 కదా, ఇది బై 21 చేస్తే ఎంత అవుతుంది మా 16. ఎన్ని సెకండ్స్ అండి 16 seconds. Option B is the answer. Question. PQR can complete the work in 15 days. P and R complete the work in 40 days. In how many days Q alone complete the work? First case no PQR 3 members ఇచ్చాడు మా, all 3 together can complete the work in 15 days. Then P plus R వచ్చేసి 40 days. మనకి ఎవరు కావాలండి Q. What is the LCM 120. How many times ma 8 times. This is 3 times. So PQR efficiency 8, P and R efficiency is 3, then Q efficiency will become 5. With the efficiency of 5, Q is going to complete how much work 120/5 equals to 24 days. Option B is the answer. It's a question number 35. The number of students in the class is n. Average age of a class is decreased by 1 year if we exclude the age of teacher. If the initial average student and teacher is 15 years, the age of teacher is 57 years, find the value of n. N is nothing but how many students are there is asking. Yes or no sir? Right. Initial గా క్లాస్ లో ఎవరెవరు ఉన్నారండి స్టూడెంట్ టీచర్. స్టూడెంట్స్ వచ్చేసి n, టీచర్ వచ్చేసి 1, అంతేనా, అంటే ఇనిషియల్ గా ఎంతమంది ఉన్నారు n+1. అందులో టీచర్ వెళ్ళిపోతే ఎంతమంది ఉంటారు n ఉంటారు, అంటే డిక్రీజ్ అయినా ఇంక్రీజ్ అయినా వాళ్ళే కదా అవ్వాల్సింది. ఇప్పుడు చూడండి టీచర్ ఏజ్ ఎంత ఉంది మా యావరేజ్ ఎంత ఉంది, అంటే ఈ టీచర్ ఏజ్ యావరేజ్ కంటే ఎంత ఎక్స్ట్రా ఉందో చూద్దాం. ఎంత ఎక్స్ట్రా ఉంది 42 ఎక్స్ట్రా ఉంది. ఎంత ఎక్స్ట్రా అండి 42. ఎప్పుడైతే 42 బయటకు వెళ్ళిపోయిందో అప్పుడు ఉన్న వాళ్ళందరూ తగ్గాలి కదా, ఒక్కొక్కరు ఎంత తగ్గారట ఎంత తగ్గారు మా 1. మరి 42ని ఎంతమందికి ఈక్వల్ గా ఇస్తే 1 తగ్గుతుంది 42 మెంబర్స్ కి. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. 42 తగ్గుతుంది, 42ని ఒక్కొక్కరికి 1 ఇవ్వాలి అంటే ఎంతమందికి ఇవ్వాలి 42 మెంబర్స్కి ఇవ్వాలి. లేదు సార్ విల్ గో విత్ ద ప్రొసీజర్ అనుకుంటే వెళ్ళిపోదాం. ఇనిషియల్ గా ఎంతమంది ఉన్నారండి n+1. వీళ్ళందరూ యావరేజ్ ఎంత 15.
ఇందులో నుండి టీచర్ బయటకు పంపించేస్తున్నాం కాబట్టి -57 ఈక్వల్స్ టు అప్పుడు ఎంతమంది అవుతారు n యావరేజ్ 1 డిక్రీజ్ అన్నాడు కాబట్టి ఎంత అవుతుంది 40. సో 15n ప్లస్ 15 మైనస్ 57 ఈక్వల్ టు 14n. ఇదలు తీసుకొచ్చేయండి మా n అవుతుంది. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది 42 మైనస్ ఉంది అవతలకి పోతే n అవుతుంది. n ఈక్వల్స్ టు 42. నెక్స్ట్ క్వశ్చన్. 1 year later, the ratio of ages of PQR in the ratio 4:9:7. 2 years ago, the sum. Observe here, after 1 year ratio ఇచ్చాడు, sum ఎప్పుడు ఇచ్చాడండి 2 years ago. అంటే 1 year later నుంచి 2 years ago కి మొత్తం ఎంత -3. అలా ఎంతమంది 3 members. -3 -3 ఎంత అవుతుంది -9 అవతలకి వెళ్తే +9. 51 + 9 ఎంత అండి 60. ఈ 60 ఎన్ని పార్ట్స్ కి ఈక్వల్ 20 పార్ట్స్. అప్పుడు 1 పార్ట్ ఏమవుతుంది 3. మనకు p యొక్క ఏజ్ కావాలి. p ఎన్ని పార్ట్స్ 4 పార్ట్స్. 4 × 3 12. ఎప్పుడు ఇది 1 year తర్వాత. ప్రజెంట్ కావాలంటే -1. దట్ ఈక్వల్స్ టు 11 years. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 37. Amar received 5,000 more than the Akbar as a share for profit if they had invested their money in the ratio 3:2. It's a symbol. What is the difference అండి 1 part equals to 5,000. మనకు అక్బర్ కావాలి అంటే సెకండ్ పర్సన్ 2 parts equals to 10,000. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. 38 మార్క్. A sum of 8,000 invested at the compound interest double in 5 years. After 20 years it become how much he is asking. Okay, 2 ways లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఒక మెథడ్ చేద్దాం, దెన్ వీ కెన్ గో విత్ ద సెకండ్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్, అమౌంట్, టైం. ఓకే, ఫస్ట్ నేను 1 రూపీ ప్రిన్సిపల్ ఇస్తే అది డబల్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది 5 years. డబల్ అంటే అమౌంటే కదండి. అమౌంట్ అయింది 2, అది ఎన్ని ఇయర్స్ అయింది 5 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ప్రీవియస్ ఇయర్ అమౌంట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఫర్ ది నెక్స్ట్ ఇయర్. అంటే సెకండ్ కేసుకి వచ్చేసరికి ఇది ఏమవుతుంది ప్రిన్సిపల్ 2. ప్రిన్సిపల్ డబల్ అవ్వాలంటే 4. ఎన్ని ఇయర్స్ మళ్ళీ 5 years. 5 + 5 యాడ్ చేసుకున్నా 10 అవుతుంది. అది సెకండ్ థింగ్. 4 + ఇక్కడ వచ్చేస్తుంది ఎంత అవుతుంది 8. ఎన్ని ఇయర్స్ 5 years. 8 become 16. ఎన్ని ఇయర్స్ 5. అంటే టోటల్ ఎన్ని ఇయర్స్ 20 years లో 1 become 16. అంటే 16 టైమ్స్ అవుతుంది కదా. ఈడ ఇనిషియల్ అమౌంట్ ఎంత ఉంది మా 8,000. 8,000 ఇంటూ 16. 16 ఇంటూ 8. 16 8s 128. సో వాట్ ఈస్ ఆన్సర్ అండి 128,000. దిస్ ఈజ్ వన్ వే. లేదు అని అనుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఓకే, ఇక్కడ డబుల్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది మా 5 years పట్టింది. అయితే ఎన్ని టైమ్స్ అవ్వాలో మనకు తెలియదు ఇక్కడ కదా. బట్ ఇక్కడ నుంచి డబుల్ అవ్వడానికి 5 years అని చెప్పాడు వాడు. కానీ వాడు టోటల్ ఎన్ని ఇయర్స్ అన్నాడండి అంటే ఇంటూ ఎన్ని టైమ్స్ చేస్తున్నాం. ఇది 4 times చేస్తున్నాము అంటే డెఫినెట్గా ఇక్కడ ఉన్న నెంబరు ఈ బేస్ యొక్క పవర్ అయి ఉంటుంది. అంటే 2 power 4 అంటే ఎన్ని టైమ్స్ 16 times. ఎన్ని టైమ్స్ అవుతుంది 16 times. ఓకే, ఇది మీకు జనరల్గా మనకు ఒకవేళ వాడు ఎన్ని టైమ్స్ అవుతుందో కనుక్కోమన్నప్పుడు క్లారిటీ ఉంటుంది మా. అక్కడ నుంచి ఇది వస్తుంది. ఓకే, ఒక్కసారి మీ నోట్స్ రిఫర్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, బేస్ ఎంత ఉంది ఇక్కడ 2 అనేది ఎన్ని టైమ్స్ అవ్వాలో మనకు తెలియదు. ఆ టైమ్స్ అనేది ఇక్కడ రాస్తాం. ఎన్ని టైమ్స్ అది 4 times అయితే అప్పుడు ఇక్కడ డబల్ అవ్వడానికి 5 years అయినప్పుడు ఇక్కడ పవర్ ఎంత అయితే వస్తుందో దాంతో మల్టిప్లై చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ నాకు 20 అవ్వాలని తెలుసు కాబట్టి ఈ 5ని ఎవరితో మల్టిప్లై చేస్తున్నా 4తో. అంటే డెఫినెట్ ఇక్కడ 2 అనేది ఎవరి పవర్ 4 పవర్. 2 power 4 అంటే 16 times అవుతుంది అని చెప్పొచ్చు. 16 × 8,000 128,000. ఇట్స్ యువర్ చాయిస్. 2 మెథడ్స్ ఏదైనా చేసుకోవచ్చు. ఇది కొంచెం చేయాల్సి వస్తుంది స్టెప్స్. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. 39 to 43 అని. The following bar graph shows the marks obtained by Rohan, Ram, Rita in the 5 subjects. Just marks ఇచ్చేసాడు మా డైరెక్ట్ గా. ఫస్ట్ వన్ వచ్చేసి 50, 55, 60, 65, 70. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ బై రీటా అండ్ రోహన్ 5 subjects. ఫస్ట్ రీటానా రామన రోహన్ అని రాద్దామండి. రోహన్ రాద్దాం. ఫస్ట్ రోహన్ ఇక్కడ ఎంత అవుతుందండి 80. ఆ తర్వాత వచ్చేసి 70, దెన్ 75, దెన్ 60 అండ్ దెన్ 65. ఇది రోహన్. మనకు రోహన్ అండ్ రీటా అడుగుతున్నాడు. రీటా రాద్దాం. రీటా ఎంత ఉంది ఇక్కడ 70, నెక్స్ట్ 60, 90, 85, 70. డిఫరెన్సే కదండి అడిగింది. అబ్జర్వ్ హియర్. ఇక్కడ ఏంటమ్మా +10, ఇది వచ్చేసి +10,
ఇది వచ్చేసి -15, ఇది వచ్చేసి ఈ రెండు కదా, ఈ రెండు ఎంత -25, ఈ రెండు వచ్చేసి -5. +20 -20 క్యాన్సల్ అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది 25. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. డిఫరెన్స్ అడిగాడు, అది పాజిటివ్ అయినా అయి ఉండొచ్చు, నెగిటివ్ అయినా అయి ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 40. ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ బై 3 ఇన్ ఇంగ్లీష్ అండ్ సోషల్ సైన్స్. ఇంగ్లీష్ టోటల్ ఉన్నాయి, ఇది వచ్చేసి 70, 80, 90 అంతే కదా. నెక్స్ట్ సోషల్ సైన్స్ 70, 65, 60. మనకు కావాల్సింది రేషియో కదా, సమ్ కదండి. యావరేజ్ తీసుకున్న ఆన్సర్ సేమ్ వస్తుంది కదా, అవునా కదా. యావరేజ్ రాద్దాం. చూడండి ఇక్కడ ఈ 90 తీసుకొచ్చి వీడికి ఇచ్చామనుకోండి, ఎంత అవుతుంది మా 80. 80 × 80 × 80 ఎంత రాయొచ్చు 240. నెక్స్ట్ వీడి దగ్గర 70 ఉంది కదా, 5 తీసుకొచ్చి వీడికి ఇచ్చేస్తే ముగ్గురు 65 అవుతారు. అంటే నేను మల్టిప్లై చేయట్లా, 65 × 3 రాస్తాను. ఓకే, 3 ఎన్ని టైమ్స్ అండి 80. 80 = 65 అంటే ఏ టేబుల్ మనం 5 టేబుల్. 5 16s 5 13s 16:13. ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 3 ఇన్ హిందీ. హిందీ యావరేజ్ అడుగుతున్నాడు. ఇది ఎంతండి 80 అండ్ దిస్ ఈస్ 70, దిస్ ఈస్ 60. బేస్ 70 అనుకుంటే వీడి దగ్గర ఉన్న 10 ఎక్స్ట్రా ఉందా తీసుకొచ్చి వీడికి ఇచ్చేసి సరిపోతుంది. మా ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ మరాఠీ బై రామ్ ఈస్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ బై 3 ఇన్ మరాఠీ. రామ్ మరాఠీ వచ్చేసి ఎంత ఉందండి 70. ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ అబ్టైన్డ్ బై 3 ఇన్ మరాఠీ అంటున్నాడు. ఇదే కదండి, ఒకటి 70, ఇంకోటి వచ్చేసి 75, ఇది వచ్చేసి 75 కదా. దిస్ ఇస్ 70, 75, 90. సమ్ బికమ్ 140, 235. ఎంతండి 235. 235 × 100. ఓకే, అప్రాక్సిమేట్లీ అంటున్నాడు కాబట్టి ఏం రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10% ఎంతండి 23.5 × 3 రాస్తే 70.5 వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ 30% కదా. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 43. The marks obtained in 5 subjects for Rohan is approximately what % less than the marks obtained in the 5 subjects Ram. Rohan and Ram కావాలి. రోహన్ రాద్దాం ఫస్ట్. ఎంతండి రోహన్ 80 ప్లస్ సెకండ్ ఎంతండి, లెట్ మీ రైట్, ఇక్కడే రాద్దామండి. ఇది ఎంతండి 80. నెక్స్ట్ వచ్చేసి 70, 75, 60, 65. సమ్ అడిగాడు కాబట్టి ఒకసారి చూడండి ఇక్కడ ఈ రెండు 70s ఎంత అవుతుంది మా 140. 140 ఒక 120, 260, 260 ఒక 80, 340, 340 ఒక 10, 350. మొత్తం ఎంతండి 350. అట్లాగే మార్క్స్ అబ్టైన్డ్ బై రామ్ అంటున్నాడు. రామ్ వచ్చేసి 90, 80, 70, 80, 60. 80, 80, 160, 160, 160, 320, 320, 60, 380. ఎంతండి 380. సో ఏమడిగాడు లెస్ అన్నాడు. ఎంత లెస్ అండి 30. ఎవరికంటే 380 కంటే ఇంటూ 100. 0 0 క్యాన్సిల్ చేస్తే ఇది ఒకవేళ 39 అనుకున్నాం అనుకోండి, మనము 1/13 అవుతుంది. 1/13 ఎంతండి 5.6. 1/13 7.69. 7.69 కదా అప్రాక్సిమేట్లీ. అంటే ఎంత రాసుకోవచ్చు అండి 8. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇట్స్ 44 to 48 సిరీస్ అండి. Let us go with the first one. Let me write 4, 9, 24, 69, 204. Into 2 plus 1 వస్తుంది, బట్ into 3 వర్కౌట్ అవ్వట్లేదు కదా. డిఫరెన్స్ చేద్దామా ఎంతండి 5. ఈ డిఫరెన్స్ 15. నెక్స్ట్ డిఫరెన్స్ 30, 45. ఎంతండి 45. నెక్స్ట్ డిఫరెన్స్ 135. If you observe 5 × 3, 15 × 3, 45 × 3, next will be 135 × 3. 135 × 3 ma 300, 390 ఒక 15, 405. 405 అంటే ఆన్సర్ ఎంత అవుతుంది 609. ఆప్షన్ ఈ is the answer. Next question. Question number 45. By observing you can give the answer different alternate అండి. -2, -2, +2, +2, 22 is the answer. Question number 46. Shall we go with the difference or alternate? Difference only ma.
Let us go with that. 186, 182, 174, 162, 146 dash. What is the difference here? Minus 4. Key difference and then is 6 minus 8. Here it will be 8, 4 minus 12 minus 16 minus 20. Minus 20 and 126. Option B is the answer. Next question. So we go with the difference again. 156, 152, 143, 127, 102. Next. What is the difference here? Minus 4. And here is the 7 plus 2 minus 9. Is the minus 16. Here it is minus 25. Next should be 36. Minus 36 and enter ayachandi. It's a 60. 66. Option E. Next question. Question number 48. 18, 25, 36, 49, 66. Next. What's the difference? 7, 11, 13, 17. 7, 11, 13 are prime numbers. Next and 19. 19 and 85. Option C is the answer. Next question. 49 to 60 simplifications. Let us go with the first question here. End with all the numbers, end with 1 only. Cheddam akkadi nunche. Oksaరి chudama 7 plus 4, 11 plus 7, 18 plus 5, 18 plus 5, 23, minus 2, 21. Anni 1 unnai, మన దగ్గర 2 ఉంది మా. 2 plus 6, 8 plus 8, 16 plus 14, 30. 30 minus 1, 29. అంటే లాస్ట్ 9 తో ఉండాలి. 591. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మా. 23 into 85 minus 55 into is the square root of which number? 29. Let me go with the calculation here. ఇక్కడ ఉన్న నెంబర్ ని 80 plus 5 అని రాసుకోవచ్చు. Yes, right. 20 into 80 1600. 80 into 3 1600 plus 240 1840. This is the 1840 plus 23 into 5 is 115. Is nothing but ఎంతండి 1955. ఇక్కడ వచ్చేస్తే 50 50 తో చేద్దాం లేదంటే 30 చేద్దాం. దీన్ని ఏం రాద్దాం? 30 minus 1. 55 3s 1650 మైనస్ ఎంతండి 55. 55 పోతే ఎంత అవుతుంది? 1595. ఓకే, ద డిఫరెన్స్ విల్ బి హౌ మచ్ అండి? 360 na? Option C. Question number 51. Let me go with that. Sir, 4 square. 14 square అంటే లాస్ట్ ఎంత వస్తుంది మా? 6 plus 9 cube అంటే 9, 5 plus 1. 9 plus 1, 10, 10 plus 11, 21. Last end with 1. Option D is the answer. Next question. Look at here. Here we can cancel. 62 any times ani? 5 times. 25 any times ani? 25. 8s are. Okay. 5 into 8, 40. 13 4s are 52, 520. Next question. Cube root of 1331. 11 plus 8 plus 20. Answer is 39. Option A is the answer. Next question. The first value will be 150 plus 75 equals to x plus 40 minus 25. 15. ఈ 15 ఇటు పోతే ఎంతండి? 60. ఆన్సర్ ఈస్ 210. నెక్స్ట్ ఈ వాల్యూ వచ్చేసి ఎంతండి? 100 మైనస్ 88 ప్లస్ 11. సో 88 11 డిఫరెన్స్ ఎంతండి? 12. 12 ప్లస్ 11 23. నెక్స్ట్ వన్ అండి 750 by 5 అంటే ఎంతమా? 150. 150 ప్లస్ 28 ఈక్వల్స్ టు x ప్లస్ 75 మైనస్ 35. ఇది ఎంతండి? 40. ఇక్కడ 40 పోతే 110. 110 ప్లస్ 28 138. ఆప్షన్ E is the answer. నెక్స్ట్ అండి పవర్స్ ఆఫ్ 0.6. ఇది 0.6 పవర్ 85 ఉందండి. బై ఉంది. బై దీన్ని 0.6 క్యూబ్ అని రాయొచ్చా? క్యూబ్ ఇంటూ 52 156. అంటే పైకి వెళ్ళిపోతే డిఫరెన్స్ వస్తుంది కదా. అంటే ఈ మొత్తం వాల్యూ మనకి ఏమవుతుంది? 85 మైనస్ 156. డిఫరెన్స్ ఎంతండి?
71 minus 71 option C. Next question, all end with zeros, fours. Okay, let me go with the checking. Last one ma 6 plus 8 entani 14, 4 undi 1 carry మన దగ్గర 1 plus 6 7 plus 5 12 plus 2 14 minus 5 14 minus 5 94 ఎక్కడ ఉంది ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, x by 5 into 4 equals to 20 by x into 9. 4 ఎన్ని టైమ్స్ అండి 5 టైమ్స్. ఇటు వచ్చేస్తే x స్క్వేర్ అవుతుంది, రెండు 5లకు ఒక 5 వస్తుంది, 9 అంటే 3 అవుతుంది. 5 into 3 15, ఆప్షన్ E is the answer. నెక్స్ట్ క్వశ్చన్, let me go. 12 square 144, 19 square 360, 1 minus 5. ఈ సమ్ ఎంత అండి 505 minus 5 500, ఆప్షన్ సి. రైట్, 61 to 65 బేసిక్ ఆల్జీబ్రా. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే బోత్ ద ప్రొడక్ట్స్ ఆర్ నెగటివ్, ఆన్సర్ ఈస్ ఆర్సిఈ. క్వశ్చన్ నెంబర్ 62, ప్రోడక్ట్ వచ్చేసి 420 రావాలి, సమ్ వచ్చేసి -44. 20 420 కదా, 22 20 22 20 రాదు కదండి, 420 రావాలి మనకి. ఇట్స్ 15 18 రాదు, 420 3014. వెరీ గుడ్, రైట్. ఓకే, సో అప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుంది 30, 14. సో ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ -210 అన్నాడండి, సమ్ వచ్చేసి 1 అవ్వాలి. అంటే ఏం రాయొచ్చు 15 14. So 14 is the negative, 15 is the positive. Y equals to -15 plus 14. ఈ 30 తో చెక్ చేస్తే both the cases greater అండి, 14 తో చెక్ చేస్తే గ్రేటర్ ఈక్వల్. ఆన్సర్ ఏం చెప్పొచ్చు, x greater than or equals to y. ప్రోడక్ట్ వచ్చేసి 54 రావాలి, సమ్ వచ్చేసి -15 రావాలి. 9 6, బోత్ విల్ బికమ్ పాజిటివ్. ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ 154, సమ్ వచ్చేసి 25, 14 11s, బోత్ నెగటివ్. y ఈజ్ ఈక్వల్స్ టు 14, 11. 9 తో చెక్ చేసుకున్నా లెస్, 6 తో చెక్ చేసుకున్నా లెస్, x లెస్ దాన్ y, ఆప్షన్ బి. నెక్స్ట్, ప్రోడక్ట్ వచ్చేసి -18 రావాలి, సమ్ వచ్చేసి -3 రావాలి. 6 3 -6 ప్లస్ 3, x ఈక్వల్స్ టు 6, -3. సెకండ్ కేసులో ప్రోడక్ట్ 30 రావాలి, సమ్ వచ్చేసి -11 -6 -5, y ఈక్వల్స్ టు 6, 5. ఈ 6 తో చెక్ చేస్తే ఈక్వల్ అండ్ గ్రేటర్, కానీ 3 తో చెక్ చేస్తే లెస్. ఆన్సర్ ఈస్ ఆర్సిఈ. ప్రోడక్ట్ వచ్చేసి 165, సమ్ వచ్చేసి -26, 11 15s 15 -11. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది మా 15, 11. ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ 76 రావాలి, సమ్ వచ్చేసి 15 రావాలి. 76 అండి, 19 4s 19 -4. అప్పుడు y ఈక్వల్స్ ఏమవుతుంది -19 ప్లస్ 4. ఓకే, ఇక్కడ 15 తో చెక్ చేస్తే బోత్ ద కేసెస్ గ్రేటర్ అండి, 11 తో చెక్ చేసిన గ్రేటర్. ఆన్సర్ ఈస్ x గ్రేటర్ దెన్ y.